ఆపరేషన్ సింధూర్తో భారతదేశం తన సత్తాను చాటిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మౌలాలి హెచ్బీ కాలనీలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్న భారత్ను చూసి ఓర్వలేకనే టెర్రరిస్టు కార్యక్రమాల ద్వారా భారత్లో అలజడి సృష్టించాలని పాకిస్తాన్ పన్నాగం పన్నిందని, ఇది దుర్మార్గమైన చర్య అని, ఆపరేషన్ సింధూర్తో భారత్ దాన్ని తిప్పికొట్టిందని అన్నారు. భారత సైన్యానికి ప్రధాని మోడీకి మద్దతు తెలుపుతూ సైన్యానికి ఆత్మస్థైర్యాన్ని నింపడానికి తిరంగా ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మర్రి మోహన్ రెడ్డి, కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు రామ్ ప్రదీప్తో పాటు ర్యాలీలో వందలాది మంది స్థానిక ప్రజలు, యువత పాల్గొన్నారు. మన భారత వీర వనితలు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైనటువంటి ఇద్దరు మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డామో 3 రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు, పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఈరోజు 11:30కు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్లు శ్రీవాణి గారు, చేతన గారు, అదేవిధంగా డివిజన్ నాయకులు, సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో భారత సైన్యానికి భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి, భారత మాతను రక్షించుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. Please like, share and subscribe.